సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజుకు చేరుకుంది. గురువరాజుపల్లె దగ్గర నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ మల్లవరం, ఏర్పేడు, పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్నసింగమల సమీపానికి చేరుకుంటారు. ఇక అక్కడ ఉదయం 11 గంటలకి లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3:30 నాయుడుపేట సమీపంలోని చెన్నై జాతీయ రహదారి పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుధనం, అలాగే గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం వద్ద రాత్రి బస్సుకు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి. మాధవి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరు జిల్లాలో ఇవాళ కొనసాగబోతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రను చేరుకోబోతోంది. ఇక్కడ పెళ్లకూరు సమీపంలో ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే బస్సు యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం ఎవరైతే ఆటో కార్మికులు, అదేవిధంగా లారీ డ్రైవర్లతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ నుంచి నాయుడుపేట పట్టణంలో సాయంత్రం 4 గంటలకు జరిగేటటువంటి మేమంతా సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేశారు. నాయుడుపేట పట్టణంలో భారీ ఎత్తున జన సమీకరణ కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సభ ముగించుకున్న అనంతరం నేరుగా బస్సు యాత్ర ద్వారా బయలుదేరేటటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇటు గూడూరు మీదుగా నెల్లూరుకు చేరుకుంటారు. నెల్లూరులోని చింతారెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఆయనకు బస్సు ఏర్పాట్లను కూడా ఇవాళ చేశారు. ఇవాళ రాత్రికి నెల్లూరులో ఉండి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి ఇక్కడే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అభ్యర్థులు, ఇతర నాయకులతో సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీ షెడ్యూల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఇతరత్ర అంశాలపైన ఆయన చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు సంబంధించి కొంతమంది సీనియర్ నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానించేలా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రేపు శుక్రవారం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత శనివారం ఉదయాన్నే నెల్లూరు నుంచి కావలికి బస్సు యాత్ర ద్వారా బయలుదేరుతారు. కావలి ప్రాంతంలో ఈ బస్సు యాత్ర చేరుకున్న తర్వాత సాయంత్రం జరిగేటటువంటి బహిరంగ సభ కావలిలో ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మేమంతా సిద్ధం సభ కార్యక్రమాన్ని నిర్వహించి ఇటు దాదాపు వైసీపీ శ్రేణులు, అదేవిధంగా ప్రజలతో మమేకం అవుతూ అక్కడ మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం కందుకూరుకి చేరుకుంటారు. అంటే మొత్తం మీద ఇవాళ, రేపు, ఎల్లుండి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం కూడా కొనసాగబోతోంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను వైసీపీ శ్రేణులు అయితే పూర్తి చేశాయి. మరి కాసేపట్లోనే తిరుపతి నుంచి ఇటు పెళ్లకూరుకు చేరుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ మురళి.